మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంట్లో వెంట్రుకలు దాచిపెట్టుకుంటే ఆ ఇంట్లో జరిగేది ఇదే. మనలో చాలామంది ఇళ్లలో ఆడవారు తల దువ్వుకున్నప్పుడు రాలిన వెంట్రుకలను పారవేయకుండా ఒక డబ్బాలోనో లేదా ఒక మూలనో చాలా జాగ్రత్తగా పోగు చేస్తుంటారు. దీనికి ప్రధాన కారణమేమిటంటే ఆ జుట్టును అమ్మి కొత్త స్టీలు సామాన్లు కొనుక్కోవచ్చను లేదా ఆ జుట్టుతోనే అందమైన సవరాలు తయారు చేయించుకోవచ్చను ఆశపడటం. కానీ మీకు తెలుసా, ఇలా రాలిన వెంట్రుకలను నెలల తరబడి ఇంట్లో దాచిపెట్టుకోవడం వల్ల మీ కుటుంబంపై ఎలాంటి ప్రభావం పడుతుందో? అసలు శాస్త్రం ప్రకారం జుట్టును అమ్ముకోవచ్చా? అలా వెంట్రుకలను నిల్వ ఉంచడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయా? ఒకవేళ మీరు ఆ వెంట్రుకలను దాచుకోవాలని భావిస్తే మీరు ఖచ్చితంగా పాటించాల్సిన కఠినమైన నియమాలేమిటి? జుట్టును పారవేసేటప్పుడు మనం తెలియక చేసే చిన్న చిన్న తప్పులు మన ఆర్థిక స్థితిని, ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తాయో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. చాలామందికి తెలియని ఈ ఆసక్తికరమైన నిజాలు, జ్యోతిష్య రహస్యాలు మరియు మన పెద్దలు చెప్పిన కొన్ని ఆచారాల గురించి పూర్తి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే శ్రీమాత్రే నమః అని కమెంట్ చేయండి. ఇంట్లో రాలిపోయిన వెంట్రుకలను భద్రపరచడం లేదా వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల కలిగే పరిణామాల గురించి మన భారతీయ సాంప్రదాయాల్లో, ముఖ్యంగా తెలుగువారి ఆచారాల్లో ఎన్నో గూఢార్థాలు దాగి ఉన్నాయి. సాధారణంగా మన ఇళ్లలో ఆడవారు తలదువ్వుకున్నప్పుడు జుట్టు రాలడం సహజం. అయితే ఆ రాలిన జుట్టును పారవేయకుండా ఒక డబ్బాలోనూ లేదా ఒక మూలను దాచి ఉంచడం వెనుక పెద్ద చరిత్రే ఉంది. పూర్వకాలం నుండి ఈ జుట్టును సేకరించి దానికి బదులుగా స్టీలు పాత్రలు లేదా జుట్టు పొడవుగా కనిపించడానికి ఉపయోగించే సవారాలను తీసుకోవడం ఒక అలవాటుగా మారింది. దీనిని ఒక వ్యాపారంగా చూస్తారు, కానీ ఆధ్యాత్మిక కోణంలో ఇది ఇంట్లోకి దరిద్రాన్ని ఆహ్వానించడమే అవుతుందని పండితులు హెచ్చరిస్తున్నారు. జుట్టు అనేది శనిదేవుడికి ప్రతీక అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. చనిపోయిన కణజాలంతో కూడిన వెంట్రుకలను ఇంట్లో నెలల తరబడి నిల్వ ఉంచడం వల్ల శని ప్రభావం పెరిగి ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఒకవేళ మీరు ఆ వెంట్రుకలను అమ్ముకోవాలని అనుకుంటే వాటిని 3 నుండి 5 నెలలలోపు ఖచ్చితంగా అమ్మేయాలి. అంతకంటే ఎక్కువ కాలం ఇంట్లో ఉంచడం వల్ల ఆ జుట్టు నెగిటివ్ ఎనర్జీని గ్రహించి ఇంట్లోని సానుకూలతను హరించివేస్తుంది. ముఖ్యంగా పాత జుట్టు కుప్పగా ఉన్న చోట ప్రతికూల శక్తులు త్వరగా ఆకర్షించబడతాయి. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన గొడవలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా ఎదగాలని కోరుకునేవారు, ఇంట్లో సిరి సంపదలు నిలవాలని ఆశించేవారు వెంట్రుకల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదు. ఈ వెంట్రుకలు ఒక రకమైన అయస్కాంతంలా పనిచేసి బయట ఉండే దౌర్భాగ్యాన్ని ఇంట్లోకి లాక్కుంటాయని పెద్దలు తరచుగా చెబుతుంటారు. మనం తలదువ్వుకున్నప్పుడు వచ్చే జుట్టును పారవేసే విషయంలో కూడా మన పెద్దలు కొన్ని కఠినమైన నియమాలను పెట్టారు. జుట్టు రాలిన వెంటనే దువ్వెనకు ఉన్న జుట్టును తీసి నేలపై పడిన వెంట్రుకలను ఏరి ఒక దగ్గరకు చేర్చాలి. ఆ వెంట్రుకలను నేరుగా బయట పారవేయడం కంటే ముందు దానిపై కొంచెం ఉమ్మి వేసి ఆ తర్వాతే డస్ట్బిన్లో వేయాలి, లేదా ఎవరూ తొక్కని చోట పారవేయాలి. ఇలా ఎందుకు చేయాలని చాలామందికి సందేహం రావచ్చు. దీని వెనుక ఒక బలమైన తాంత్రిక మరియు రక్షణ కారణం ఉంది. మనిషి జుట్టులో ఆ వ్యక్తికి సంబంధించిన DNA మరియు ప్రాణశక్తి అంశాలు ఉంటాయి. ఎవరైనా దుష్టశక్తులతో ప్రయోగాలు చేయాలనుకుంటే వారికి ఆ వ్యక్తి జుట్టు దొరికితే చాలు సులభంగా వశీకరణం లేదా క్షుద్ర పూజలు చేసే ప్రమాదం ఉంటుంది. అందుకే జుట్టుపై ఉమ్మి వేయడం వల్ల ఆ జుట్టుకు ఉన్న ఆకర్షణ శక్తి మరియు సదరు వ్యక్తితో ఉన్న సంబంధం తెగిపోతుందని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల ఆ జుట్టును ఎవరైనా సేకరించినా అది మంత్రతంత్రాలకు పనికిరాకుండా పోతుంది. అలాగే జుట్టును ఇతరులు తొక్కడం వల్ల ఎవరి జుట్టయితే వారు తొక్కించుకున్నారో వారికి తేజస్సు తగ్గుతుందని, అపకీర్తి వస్తుందని పెద్దలు చెబుతారు. అందుకే జుట్టును తొక్కడం అనేది అమంగళకరంగా భావిస్తారు. మన శరీరంలోని ఒక భాగం బయట ఇతరుల కాళ్ల కింద నలగడం,
అంటే ఆ వ్యక్తి యొక్క ఆత్మగౌరవం దెబ్బతినడమే అని శాస్త్రం చెబుతోంది. అందుకే జుట్టును పారవేసేటప్పుడు ఒక చిన్న ముద్దలా చేసి దానిపై దృష్టి పోయేలా ఉమ్మివేసి పారవేయడం మనల్ని మనం రక్షించుకోవడమే. ఇక తలస్నానం చేసిన తర్వాత పాటించాల్సిన కొన్ని ప్రత్యేక నియమాల గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. మహిళలు తలస్నానం చేసినప్పుడు సహజంగానే జుట్టు చిక్కులు పడి కొన్ని వెంట్రుకలు రాలిపోతుంటాయి. అలా రాలిన ఒకటో రెండో వెంట్రుకలను తీసుకుని కాలి మడమకు లేదా బొటన వేలుకు తాడులా కట్టుకోవడం గ్రామాల్లో ఇప్పటికీ కనిపిస్తుంది. దీనిని దిష్టి తగలకుండా ఉండటానికి చేసే ఒక పరిహారంగా భావిస్తారు. స్నానం చేసిన తర్వాత మనిషి శరీరం ఎంతో శుభ్రంగా పవిత్రంగా ఉంటుంది. ఆ సమయంలో బాహ్య ప్రపంచంలోని చెడు చూపు లేదా నరఘూష త్వరగా సోకే అవకాశం ఉంటుంది. జుట్టు అనేది నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే గుణం కలిగి ఉంటుంది కాబట్టి ఆ రాలిన జుట్టును కాలికి కట్టుకోవడం వల్ల అది ఒక ఫిల్టర్లా పనిచేసి చెడు దృష్టిని తన వైపుకు తిప్పుకుంటుందని, తద్వారా ఆ వ్యక్తికి దిష్టి తగలదని నమ్ముతారు. పురాతన కాలం నుండి వస్తున్న ఈ నమ్మకం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటంటే, కొత్తగా స్నానం చేసిన వ్యక్తి వెలుగును లేదా తేజస్సును కలిగి ఉంటాడు. ఆ వెలుగును దిష్టి నుండి కాపాడటానికి ఈ నల్లని వెంట్రుక ఒక రక్షగా మారుతుంది. అయితే ఇది కేవలం తాత్కాలికంగా మాత్రమే చేయాలి. ఆ తర్వాత ఆ వెంట్రుకను తీసి జాగ్రత్తగా పారవేయాలి. దైవ కార్యాలు, పూజలు లేదా హోమాలు చేసే సమయంలో జుట్టు విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. హిందూ ధర్మం ప్రకారం ఏదైనా పవిత్రమైన కార్యం చేసేటప్పుడు స్త్రీలు తమ జుట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ విరబోసుకోకూడదు. జుట్టు విరబోసుకోవడం అనేది శోకానికి లేదా ఆగ్రహానికి సంకేతం. మన పురాణాల్లో ద్రౌపది తన జుట్టును విరబోసుకున్నది పగ తీర్చుకోవడానికి. అలాగే శ్మశాన వాటికల్లో దుఃఖ సమయాల్లో జుట్టు విరబోసుకుంటారు. అందుకే ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు జుట్టును చక్కగా ముడివేసుకోవడం లేదా అల్లుకోవడం చేయాలి. హోమం జరుగుతున్నప్పుడు జుట్టులోని ఒక చిన్న వెంట్రుక కూడా అగ్నిలో పడకుండా చూసుకోవాలి. హోమగుండంలో వెంట్రుకలు పడటం వల్ల ఆ యజ్ఞ ఫలం నశిస్తుందని, దేవతలు ఆగ్రహిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. అపరిశుభ్రమైన జుట్టు దైవకార్యం యొక్క పవిత్రతను దెబ్బతీస్తుంది. కేవలం ఆడవారే కాదు, మగవారు కూడా దైవ ప్రార్థన సమయంలో జుట్టును సరిగా ఉంచుకోవాలి. పూజా సమయంలో జుట్టు నుండి ఏదైనా వ్యర్థం పడితే అది పూజకు విఘాతంగా భావిస్తారు. లక్ష్మీ పూజ లేదా ఏదైనా నోము నోచుకునేటప్పుడు తల కట్టుకోవడం కూడా అందుకే ఆచారంగా మారింది. జుట్టు దువ్వుకునే విషయంలో మగవారికి కూడా కొన్ని నియమాలున్నాయి. మగవారు సాధారణంగా అద్దం ముందు నిలబడి ఇంట్లోనే జుట్టు దువ్వుకుంటారు. కానీ మన సంప్రదాయం ప్రకారం పురుషులు ఇంటి బయట లేదా వరండాలో జుట్టు దువ్వుకోవడం శ్రేయస్కరం. పురుషుల జుట్టు చిన్నగా ఉన్నప్పటికీ అవి గాలికి ఎగిరి భోజన పదార్థాల్లో లేదా దేవుని గదిలో పడే అవకాశం ఉంటుంది. జుట్టు అనేది మృతకణం కాబట్టి అది ఆహారంలో పడితే ఆ ఆహారం అపవిత్రమవుతుంది. శాస్త్రీయంగా కూడా ఆహారంలో జుట్టు వెళితే కడుపులో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. వెంట్రుకలు అనేది బయటి వాతావరణం నుండి దుమ్ము, ధూళిని మరియు బ్యాక్టీరియాను త్వరగా ఆకర్షిస్తాయి. అవి భోజనంలో పడటం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. అందుకే మగవారు సాధ్యమైనంత వరకు ఇంటి బయటే జుట్టు సరిచేసుకోవడం వల్ల ఇంటి లోపల శుభ్రత పెరుగుతుంది. అలాగే క్షౌరం చేయించుకునే విషయంలో కాల నియమం చాలా ముఖ్యం. రాత్రిపూట జుట్టు కత్తిరించుకోవడం అనేది లక్ష్మీదేవిని ఇంటి నుండి పంపించి వేయడంతో సమానం. సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉండే సమయం. ఆ సమయంలో జుట్టును కత్తిరించి వ్యర్థాలను పెంచడం వల్ల దారిద్ర్యం సంభవిస్తుంది. అందుకే పురుషులు కానీ స్త్రీలు కానీ పగటిపూట మాత్రమే హెయిర్ కట్ చేయించుకోవాలి. సూర్యకాంతి ఉన్న సమయంలో ప్రకృతిలో ఉండే సకారాత్మక శక్తులు మనల్ని రక్షిస్తాయి. కానీ చీకటి పడిన తర్వాత అశుభ శక్తుల సంచారం పెరుగుతుంది. హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత పురుషులు అనుసరించాల్సిన పద్ధతులు చాలా గంభీరమైనవి. సెలూన్కి వెళ్ళి కట్టింగ్ చేయించుకున్నప్పుడు శరీరమంతా చిన్న చిన్న వెంట్రుకలు అంటుకుని ఉంటాయి. ఈ స్థితిలో మనిషిని అశుద్ధుడిగా పరిగణిస్తారు. కట్టింగ్ చేయించుకున్న వెంటనే ఇంటి లోపలికి వచ్చి కుర్చీల్లో కూర్చోవడం లేదా వస్తువులను తాకడం చేయకూడదు. నేరుగా వెళ్ళి తలస్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాతే ఆ మనిషి శుద్ధి అవుతాడు. ఒకవేళ స్నానం చేయకుండా ఇంట్లో తిరిగితే ఆ వెంట్రుకలు ఇల్లంతా పడి ప్రతికూల శక్తిని వ్యాప్తి చేస్తాయి. పూర్వకాలంలో అయితే కట్టింగ్ చేయించుకున్నాక ఇంటి బయటే బకెట్ నీళ్లు పెట్టుకుని స్నానం చేసి బట్టలు మార్చుకుని ఆ తర్వాతే ఇంటి లోపలికి వచ్చేవారు.
నేటి అపార్ట్మెంట్ సంస్కృతిలో ఇది సాధ్యం కాకపోయినా నేరుగా బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేయడం కనీస ధర్మం. పురుషులు తమ తల వెంట్రుకలను కత్తిరించుకున్నప్పుడు అది వారి గ్రహస్థితిపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆ సమయంలో పవిత్రంగా ఉండటం ముఖ్యం. మహిళలు తమ రాలిన జుట్టును అమ్ముకోవడం కోసం నిల్వ చేసేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. జుట్టు నిల్వ ఉన్న డబ్బాను దేవుని గదిలో గాని వంటగదిలో గాని పెట్టకూడదు. దానిని ఇంటికి దూరంగా ఉన్న స్టోర్ రూమ్లో లేదా బయట ఎక్కడైనా ఉంచాలి. 5 నెలలు దాటినా ఆ జుట్టును ఇంట్లోనే ఉంచడం వల్ల ఇంట్లోని ఆదాయ మార్గాన్ని మూసుకుపోతాయని, అప్పుల పాలవుతారని అంటుంటారు. జుట్టు అనేది పెరుగుదలకి సంకేతం. అది రాలిపోయిన తర్వాత దానిని పట్టుకుని ఉండటం అంటే పాత సమస్యలను, నెగిటివ్ ఆలోచనలను వదిలించుకోలేకపోవడమే. అలాగే జుట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్చకూడదు. వెంట్రుకలు కాలినప్పుడు వచ్చే వాసన దుష్ట శక్తులను ఆకర్షిస్తుంది. ఇది ఇంటి వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. వెంట్రుకలను కాల్చడం వల్ల వచ్చే పొగ ఇంట్లోని గాలిని అశుభ్రం చేయడమే కాకుండా మనశ్శాంతిని హరిస్తుంది. మరింత లోతుగా పరిశీలిస్తే వెంట్రుకలు శరీరంలోని ప్రాణశక్తికి వాహకాలుగా పనిచేస్తాయి. అందుకే యోగులు, మునులు తమ జుట్టును పొడవుగా పెంచుకుంటారు లేదా పూర్తిగా తొలగిస్తారు. సాధారణ గృహస్థులు జుట్టును ఎలా పడితే అలా ఉంచడం వల్ల వారి ఆలోచన సరళిలో బందరగోళం ఏర్పడుతుంది. ఇంట్లో రాలిపడి ఉన్న జుట్టు మన ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. ఒక క్రమపద్ధతి లేకుండా ఇల్లంతా వెంట్రుకలు ఉండటం వల్ల ఆ ఇంట్లో నివసించే వారిలో బద్ధకం, అసహనం పెరుగుతాయి. అపరిశుభ్రత ఉన్న చోట అలక్ష్మి నివాసం ఉంటుంది. అంటే దారిద్ర్యం మరియు కలహాలు పెరుగుతాయి. చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో వెంట్రుకల విషయంలో ఇంకా ఎక్కువ జాగ్రత్త వహించాలి. పిల్లలు నేలపై పాకుతూ జుట్టును నోట్లో పెట్టుకునే అవకాశం ఉంది. ఇది వారి జీర్ణ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుంది. జుట్టు కడుపులోకి వెళితే అది ఎన్నటికీ కరగదు. ఇది వైద్యశాస్త్రం కూడా చెబుతున్న నిశితమైన సత్యం. జుట్టును సేకరించి స్టీలు సామాన్లు తీసుకోవడం లేదా అందమైన సవరాలు చేయించుకోవడం అనేది నేటి కాలంలో ఒక ఆర్థిక అవసరంగా మారినప్పటికీ దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక మరియు మానసిక అంశాలను మనం అస్సలు విస్మరించకూడదు. తల నుండి విడిపోయిన వెంట్రుకలు మృత కణాలతో సమానం కాబట్టి వాటిని ఇంట్లో ఎక్కువ కాలం భద్రపరచడం అనేది ఆధ్యాత్మిక క్షేమం దృష్ట్యా మంచిది కాదు. అందుకే సేకరించిన జుట్టును వీలైనంత త్వరగా ఇంటి నుండి పంపించివేయాలి. చాలామంది చేసే అతిపెద్ద తప్పేమిటంటే ఆ జుట్టును ఒక సంచిలో పోగు చేసి ఎవరికీ కనిపించకూడదని మంచాల కింద, మంచం పక్కన ఉన్న మూలల్లో లేదా అల్మారాల వెనుక అత్యంత చీకటి ప్రదేశాల్లో దాచిపెడతారు. ఇలా చేయడం అత్యంత ప్రమాదకరం. శాస్త్రాల ప్రకారం జుట్టు అనేది ప్రతికూల శక్తిని త్వరగా గ్రహిస్తుంది. చీకటి ప్రదేశాల్లో వెంట్రుకలు పేరుకుపోయి ఉండటం వల్ల దుష్ట శక్తులు లేదా నెగిటివ్ ఎనర్జీలు అక్కడ త్వరగా ఆకర్షించబడి గూడు కట్టుకుంటాయి. దీని ప్రభావం ఆ ఇంట్లో నివసించే వారిపై నేరుగా పడుతుంది. ముఖ్యంగా రాత్రిపూట అకారణంగా భయం వేయడం, భయంకరమైన పీడకలలు రావడం, మనశ్శాంతి కరువవ్వడం మరియు తీవ్రమైన నిద్రలేమి సమస్యలు తలెత్తడానికి ఇలా నిల్వ ఉంచిన జుట్టు ఒక ప్రధాన కారణం కావచ్చు. అందుకే జుట్టును భద్రపరిచే విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. జుట్టును ఎప్పుడూ చీకటి మూలల్లో కాకుండా కాస్త వెలుతురు సోకే చోట లేదా గాలి చొరబడని ఒక మూసి ఉన్న డబ్బాలో ఉంచాలి. అంతేకాకుండా దీనికి ఒక నిర్ణీత కాల పరిమితి ఉండాలి. ఖచ్చితంగా 3 నుండి 5 నెలలలోపు ఆ జుట్టును వదిలించుకోవడం ఉత్తమ మార్గం. ఇలా చేయడం వల్ల మీరు ఆశించిన వస్తువులు మీకు దక్కుతాయి మరియు అదే సమయంలో మీ ఇంటికి పట్టిన నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. ఇక అత్యంత రహస్యమైన మరియు ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు జుట్టును పోగు చేసి కవర్లో వేసిన ప్రతిసారి ఆ జుట్టుపై కొంచెం ఉమ్మడం మర్చిపోకండి. ఇలా జుట్టుపై ఉమ్మివేయడం వల్ల ఆ వెంట్రుకలకు మీ శరీరానికి ఉన్న శక్తి సంబంధం తెగిపోతుంది. మన ప్రాచీన నమ్మకాల ప్రకారం ఒక వ్యక్తి జుట్టును సేకరించి వారిపై ఏదైనా చెడు ప్రయోగాలు లేదా క్షుద్ర పూజలు చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే ఆ జుట్టుపై మీ ఉమ్మి ఉండటం వల్ల ఆ ప్రయోగాలు ఏవీ మీపై పనిచేయవు. ఇది మీ ప్రాణశక్తిని మరియు మీ తేజస్సును కాపాడే ఒక ఆధ్యాత్మిక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఒకవేళ మీరు ప్రతిరోజు జుట్టు వేసినప్పుడు ఉమ్మడం మర్చిపోయినా పర్వాలేదు, కానీ జుట్టు అమ్మే రోజున లేదా ఆ కవర్ను వ్యాపారికి ఇచ్చే ముందు ఒక్కసారి ఎవరికీ కనిపించకుండా ఆ జుట్టుపై తప్పకుండా ఉమ్మండి. ఇలా రహస్యంగా ఉమ్మివేసి ఆ తర్వాతే వారికి అందజేయండి.
ఇలా చేయడం వల్ల మీ జుట్టును ఎవరు తీసుకున్నా, దానిని ఏ అవసరాలకు ఉపయోగించినా మీకు లేదా మీ కుటుంబానికి ఎలాంటి ఆధ్యాత్మిక నష్టాలు కలగవు. ఈ చిన్న జాగ్రత్త మీ ఇంటి ప్రశాంతతను కాపాడటమే కాకుండా మీకు తెలియకుండా జరిగే దిష్టి దోషాల నుండి కూడా రక్షిస్తుంది. వెంట్రుకల విషయంలో మనం పాటించే ఈ చిన్న చిన్న జాగ్రత్తలే మన ఇంటి ప్రశాంతతను నిర్ణయిస్తాయి. ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా మూలల్లో వెంట్రుకలు పేరుకుపోకుండా చూసుకోవాలి. వెంట్రుకలు కుప్పలుగా పడి ఉన్న ఇల్లు శని నివాసంగా మారుతుంది. అందుకే ప్రతిరోజు ఇల్లు ఊడ్చేటప్పుడు రాలిన వెంట్రుకలను ఏరి వెంటనే పారవేయాలి. ఇలా చేయడం వల్ల ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. జుట్టును జాగ్రత్తగా నిర్వహించడం వల్ల కేవలం భౌతికమైన శుభ్రతే కాదు, ఆధ్యాత్మికమైన రక్షణ కూడా లభిస్తుంది. మన సంప్రదాయాలు చెప్పే ప్రతి మాట వెనుక ఒక ఆరోగ్య సూత్రం లేదా ఒక సామాజిక భద్రత దాగి ఉంటుంది. కాబట్టి జుట్టును అశ్రద్ధ చేయకుండా పద్ధతి ప్రకారం దానిని విసర్జించడం వల్ల మీ జీవితంలో సానుకూల మార్పులను మీరు గమనించవచ్చు. ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు మానసిక ప్రశాంతత కలగాలంటే ఈ జుట్టు నియమాలను ఖచ్చితంగా పాటించి చూడండి. మీ ఇంటిని ఒక దేవాలయంలా మార్చుకోవాలంటే ఇలాంటి అపరిశుభ్రమైన వ్యర్థాలను వెంటనే తొలగించడం ఒక్కటే మార్గం. భక్తితో పాటు క్రమశిక్షణ, శుభ్రత కలిసినప్పుడే ఆ దైవబలం మనకు తోడవుతుంది. ఈ విషయాలను అర్థం చేసుకుని ఆచరించడం వల్ల మీ కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. ఇంట్లో పిల్లల్ని పెడితే ఆ ఇంట్లో జరిగేది ఇదే. నిజం తెలిస్తే షాక్ అవుతారు. చాలామంది తమ ఇళ్లల్లో మూగజీవాలను పెంచుతూ ఉంటారు. పిల్లులు, కుక్కలు, ఆవులు ఇలా రకరకాల జీవులను పెంచుతూ ఉంటారు. కుక్కలు, ఆవుల విషయం పక్కన పెడితే పిల్లులు ఇంట్లో పెంచేవారు చాలామంది ఉన్నారు. కానీ చాలామందికి ఇంట్లో అస్సలు పిల్లిని పెంచవచ్చా అనే సందేహం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ చాలామంది పిల్లిని ఒక అశుభ సూచికగానే చూస్తూ ఉంటారు. పిల్లుల గురించి శకునాలు కూడా ఉన్నాయి. శుభకార్యాలకు వెళ్తూ ఉంటే పిల్లి అడ్డం వస్తే పెద్దలు చేసే హడావడి అంతా ఇంతా కాదు. విసుక్కోవటం సంగతి పక్కన పెడితే అసలు కాలు ముందుకు కదపకుండా వెనక్కి తిరుగుతారు. నిజంగా పిల్లి మొహం చూస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయా అంటే అది నిజం కాదనే చెప్పుకోవాలి. ఈ శకునం మన పాతకాలం నాటిది. పూర్వం ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి ప్రయాణం చేయాలి అంటే ఎడ్ల బండి మీద అడవుల గుండా ప్రయాణించాల్సి వచ్చేది. ఖచ్చితంగా ఈ క్రమంలో చీకటి పడేది. అప్పుడు ఈ పిల్లుల జాతికి చెందిన సింహాలు, పులులు వంటివి ఎదురుపడేవి. వాటిని చూసి పాపం ఎడ్ల బండి ఆగిపోయేవి. అందుకే పూర్వం ఈ జాతికి చెందిన జంతువులు ఎదురుపడటం అపశకునంగా భావించేవారు. క్రమేణా ఈ వారసత్వం పాపం పిల్లులు కూడా పునికి పుచ్చుకోక తప్పలేదు. ఇతర దేశాలలో పిల్లులను పెంపుడు జంతువులుగా చేసుకుని పెంచుకునేవారు కోకొల్లలు. పిల్లులు కూడా ఇతర పెంపుడు జంతువుల వంటివే. అయినా మనిషికి కూడా సొంతం అవ్వని ఒక వరం జంతువుల సొంతం అయింది. అదే ప్రకృతి వైపరీత్యాలు ముందే పసిగట్టగలగటం. పిల్లులకు భూత, ప్రేత, పిశాచాలను చూడగలిగే పవర్ కూడా ఉంది. ఈ విషయం చాలామందికి తెలియదు. అంతేకాదు పిల్లులు కూడా కుక్కల్లాగానే విశ్వాసాన్ని కలిగి ఉంటాయి. కొందరి ఇళ్లల్లో పిల్లులు వచ్చి పిల్లల్ని పెడతాయి. దానివలన ఏం జరుగుతుందో అని ఆ ఇంట్లోని వారు భయపడిపోతూ ఉంటారు. మరి పిల్లి ఇంట్లో పిల్లల్ని పెడితే ఏం జరుగుతుంది? అసలు పిల్లులను ఇంట్లో పెంచుకోవచ్చా లేదా అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మన మహర్షులు ఇంట్లో ఏ ఏ జంతువులను పెంచుకోవచ్చు, ఆ జంతువులను ఎలా పెంచాలి అనే విషయాలను చాలా వివరంగా చెప్పారు. మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం అయితే ఇంట్లో పిల్లులు పెంచుకోవచ్చు. దానిలో తప్పేమీ లేదు. ఇంట్లో పిల్లులను పెంచితే అదృష్టం కలిసి వస్తుంది. ఎందుకంటే పిల్లి చాలా మంచి జంతువు. రాత్రంతా కూడా అలర్ట్గా ఉంటుంది. మనిషితో చాలా ప్రేమగా ఉంటుంది. ఎవరైనా పిల్లిని పెంచితే ఆ పిల్లి వారి కాళ్ళ దగ్గరకు వచ్చి తలను రుద్ది ఆ ప్రేమను వ్యక్తపరుస్తుంది. యజమాని కూర్చుంటే పిల్లి కూడా వచ్చి పక్కనే కూర్చుంటుంది. మనుషులతో చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది. ఒంటరిగా జీవించే వాళ్ళు పిల్లులను పెంచుకుంటే
ఒంటరితనం తెలియదు, మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది. అంతేకాదు పిల్లిని ఇంట్లో పెంచటం వలన ఎలుకలను రాకుండా చూసుకుంటుంది. అంతేకాదు పాములను కూడా ఇంటి దరికి రాకుండా పిల్లులు కాపాడుతూ ఉంటాయి. పిల్లి ఉంటే ఎలుకలు కూడా రావు. ఎలుకలు ఇంట్లో ఉంటే ఆహార పదార్థాలను మనకు తెలియకుండా తినేసి మనకు రోగాలను వ్యాపింపచేస్తాయి. కలరా, ప్లేగు వంటి వ్యాధులు కూడా వస్తాయి. పిల్లి ఉంటే ఈ రోగాలేమీ రాకుండా ఉంటాయి. కనుక పిల్లులు ఎలుకల వలన అనారోగ్యం రాకుండా మనల్ని కాపాడుతాయి. ముఖ్యంగా రైతులు పిల్లిని పెంచుకుంటే ఎలుకలను రాకుండా చూసుకుంటాయి. ధాన్యం వృధాగా పోకుండా కాపాడుతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే పూర్వీకులు పిల్లులను పెంచుకోవచ్చు అని చెప్పారు. అదే పూర్వీకులు పిల్లుల గురించి ఇంకో విషయాన్ని కూడా చెప్పారు. అది ఏమిటంటే పిల్లులపై ఉన్న రోమాలు ఎక్కువ విషాన్ని కలిగి ఉంటాయి కనుక ఆ రోమాలు ఆహారంలో పడకూడదనే ఒక శుభ ఉద్దేశంతో పిల్లిల్ని పెంచినా సరే పదే పదే పిల్లిల్ని ముట్టుకోకూడదు అని చెప్పారు. కాబట్టి పిల్లిల్ని పెంచేవారు పడుకునేటప్పుడు పిల్లిని పక్కలో వేసుకొని పిల్లులకు ముద్దులు పెట్టి పదే పదే పిల్లుల్ని ముట్టుకోకూడదు. పెద్దలు పిల్లుల్ని ముట్టుకోకూడదు అని చెప్పారు, కానీ పెంచకూడదు అని చెప్పలేదు. కాబట్టి పిల్లుల్ని నిశ్చింతగా ఇంట్లో పెంచుకోవచ్చు, కానీ వెంట్రుకలు తినే ఆహారంలో పడకుండా చూసుకోవాలి. పదే పదే పిల్లిని ముట్టుకోకూడదు. అలా ఇంట్లో పెంచుకునే పిల్లి మీకు ఎదురు వచ్చినా అది శుభ శకునమే అవుతుంది, అశుభం కాదు. కాబట్టి పిల్లులను ఇంట్లో పెంచుకోవచ్చు. ఇక కొంతమంది పిల్లులను పెంచరు. వారికి పిల్లుల్ని పెంచటం ఇష్టం ఉండదు. కానీ పిల్లులను ఇంట్లో పెంచకపోయినా ఒక్కోసారి పిల్లి వచ్చి వారి ఇంట్లోనే ఏదో ఒక మూలల్లో దూరి పిల్లలను పెడుతుంది. ఇలా ఇంట్లో పిల్లల్ని పెడితే ఏం జరుగుతుందో అని చాలామంది భయపడిపోతూ ఉంటారు. కానీ ఏం భయపడవలసిన అవసరం లేదు. ఏ ఇంట్లో అయితే పిల్లి పిల్లల్ని పెడుతుందో ఆ ఇంట్లో వారికి శుభాలు జరుగుతాయని శాస్త్రం చెప్తోంది. ఇలా మీ ఇంట్లో పిల్లల్ని పెడితే స్నేహితుల నుండి కానీ బంధువుల నుండి కానీ శుభవార్తలను వింటారు. ఒకవేళ పిల్లి మీ ఇంట్లో పిల్లల్ని పెడితే అది వెళ్ళిపోయే వరకు దానికి కొంచెం ఆహారం వేయండి. అన్నం, స్నాక్స్ ఇలా ఏ పదార్థాన్నైనా సరే పిల్లికి పెట్టవచ్చు. ఇలా పిల్లల్ని పెట్టిన పిల్లికి ఆహారం పెడితే మహాపుణ్యం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ విధంగా పిల్లి ఏ విధంగా చూసుకున్నా మంచి జంతువే. పిల్లి వలన ఎటువంటి అపాయాలు రావు. పిల్లిని పెంచుకోవచ్చు. పిల్లులు మన ఇంట్లో పిల్లల్ని పెట్టినా మంచే జరుగుతుంది. కాబట్టి పిల్లులను పెంచుకోవాలి అనుకునేవారు ఎటువంటి సందేహం లేకుండా పిల్లులను ఇంట్లో పెంచుకోవచ్చు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.